టెక్నాలజీ పెరగడంతో ఇటీవల కాలంలో కాయగూరలు, కిరాణా షాపుల దగ్గర నుండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, షోరూంలలో చెల్లించే బిల్లులు కూడా ఫోన్ పే, గూగుల్ పేల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. అయితే ఇదే టెక్నాలజీని అడ్డం పెట్టుకుని కొందరు కేటుగాళ్లు అమాయకులను నిండా ముంచేస్తున్నారు. అలాంటి ఘటనే తాజాగా అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఉరవకొండ పట్టణంలో సాయి కిరణ్ అనే వ్యక్తి కిరాణా హోల్సేల్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. శుక్రవారం దుకాణానికి వచ్చిన ఓ వ్యక్తి పెద్ద మొత్తంలో సిగరెట్ ప్యాకెట్లు కావాలంటూ యజమాని కిరణ్ ని సంప్రదించాడు. ఉదయాన్నే మంచి బేరం దొరికిందన్న సంతోషంలో కిరణ్ 25,000 రూపాయల విలువైన సిగరెట్ ప్యాకెట్లను అట్టపెట్లో ప్యాక్ చేశాడు. ఆ మొత్తాన్ని ఫోన్ పే చేస్తానని నమ్మించిన కేటుగాడు క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయగా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది. దీంతో మొబైల్ నంబర్ చెబితే దానికి పంపిస్తానని నాటకమాడాడు. కిరణ్ తన ఫోన్ నంబర్ చెప్పగానే ట్రాన్సాక్షన్ పూర్తయిందంటూ హడావిడిగా సిగరెట్ల ప్యాకెట్ తీసుకుని బైక్ పై ఉడాయించాడు. దుకాణం యజమాని ఫోన్ పే యాప్ ఓపెన్ చేసి అమౌంట్ చెక్ చేసుకోగా మనీ రాలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు చుట్టుపక్కల గాలించగా నిందితుడి ఆచూకీ ఎక్కడా లభించలేదు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షాప్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు. మా సాయి కిరణ్ జనరల్ స్టోర్స్ కిరాణా హోల్సేల్ షాప్ వ్యాపారము. ఇక్కడ 29వ తారీఖు గురువారం మధ్యాహ్నము 1:30 సమయంలో ఇద్దరు మనుషులు వచ్చి నాకు సిగరెట్స్ బండల్స్ కావాలని చెప్పి బేరం ఆడినారు. సరేలే ఇస్తాను ధరకి అని చెప్పి ఇచ్చిన తర్వాత స్టాక్ పెట్టించుకొని మళ్ళీ మా వాళ్ళు వెనక్కి వస్తున్నారు, 1 నిమిషం ఉండండి అని చెప్పినారు. సరేలే అంత లోపల ప్యాక్ చేయండి. 24,200 రూపాయల సరుకు బిల్ వేసింటే మా వాళ్ళు ఫోన్పే వేస్తారు, 1 నిమిషం ఉండండి అని చెప్పారు. నేను ప్యాక్ చేసిన తర్వాత నాకు సరేలే ప్యాక్ చేసిన తర్వాత వాడు స్కాన్ చేస్తే ఇది ఫెయిల్యూర్ వచ్చింది, మీరు నంబర్ ఒత్తిండి అని చెప్పాడు. నేను నంబర్ ఒత్తిచ్చాను. నంబర్ ఒత్తిస్తేనే వాడు ఫస్ట్ ఫెయిల్యూర్ వచ్చి మళ్ళీ వాడు చేసి అనే యాక్సెప్ట్ అయింది చూడు అంటే నా ఫోన్లో చెక్ చేస్తానని చెప్పి 1 సెకండ్లో ఫోన్ ఓపెన్ చేసే లోపలే వాళ్ళు వెళ్ళిపోయినారు. నా ఫోన్లో చెక్ చేస్తే బ్యాలెన్స్ రాలేదు అసలు. ఇంకా అంతలోపల మేము 2-3 పోయి బైక్లు వేసుకొని పోయి చెక్ చేసినాము, ఎక్కడ దొరకలేదు వాళ్ళు. ఇంకా అంతలోపల పోయి ఎస్ఐ సార్కి, సిఐ సార్కి కంప్లైంట్ చేశారు పోలీస్ స్టేషన్.